నేను హనుమ తమ్ముణ్ణి అని చెప్పిన భీముడితో ఆ కోతి హనుమంతుడా ఆయనెవరు అని అడిగింది. రామాయణంలో రాముడు ఫస్ట్ హీరో అయితే హనుమంతుడు సెకండ్ హీరో. అయినా నీకేం తెలుస్తుందిలే, నువ్వైతే అడ్డం జరుగు అని అన్నాడు. అందుకు ఆ కోతి సరేలే ఆయన ఎంత గొప్ప అయితే నాకేంటి, కానీ నాకు అస్సలు ఓపిక లేదు, నా తోక నువ్వే పక్కకి పెట్టి వెళ్ళిపో అని అంది. తోకని జరపడం ఏమన్నా పెద్ద పనా అని భీముడు నవ్వుకొని ఆ తోకని కదపడానికి ట్రై చేశాడు. కానీ అది అస్సలు కదలలేదు, ఇంచు కూడా కదల్చలేకపోయాడు. భీముడు ఇది సాధారణ కోతి కాదని అర్థం చేసుకొని నమస్కరించి మీరు మామూలు వానరం అయితే కాదు, ఎవరు మీరు అని అడిగాడు. ఆ కోతి ఎవరో కాదు, మన ఆంజనేయ స్వామి. హనుమను చూసి భీముడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హనుమ కూడా తన తమ్ముడైన భీముడిని కౌగిలించుకున్నారు. ఆ ఒక్క హగ్తో భీముడి అలసటంతా పోయింది. ఇద్దరూ సరదాగా అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళు ఫస్ట్ దేని గురించి మాట్లాడుకొని ఉంటారో వీడియోని పాజ్ చేసి గెస్ చేసి కమెంట్ చేయండి. హనుమ ఎక్కడ ఉంటాడో అక్కడ రామాయణం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకునింది రామాయణం విశేషాలు. తర్వాత హనుమ 4 యుగాల గురించి, రాజు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఆ విషయాల గురించి చెప్పారు. తర్వాత భీముడు హనుమంతుణ్ణి తన విశ్వరూపాన్ని చూపించమని అడుగుతారు. అందుకు హనుమ ఒప్పుకుంటారా లేదా, ఇంకా భీముడి కోసం హనుమ ఏమేం చేశారో ఇవన్నీ పార్ట్ 3లో చూద్దాం. ఇంతకీ హనుమ భీముడికి విశ్వరూపాన్ని చూపిస్తారా లేదా? మీరేమనుకుంటున్నారో ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి. జై శ్రీరామ్.